హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఈరోజు మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? రంగమ్మ తన కొడుక్కి వివాహం చేసింది. కోడలు తన కొడుకుని కొంగున ముడేసుకుంది అన్న ఆలోచనలో ఉండి రంగమ్మ తన కోడలి మీద అసూయ పెంచుకుంది. కోడలు చేసిన వంటకి ఏదో ఒక వంక పెడుతూ ఉండేది రంగమ్మ. ఒకరోజు రంగమ్మ తన కొడుకుతో ఇలా చెప్తుంది. అరే, నీ పెళ్ళం చేసే వంటలు నేను తినలేక చచ్చిపోతున్నాను. నీ పెళ్ళం చేతగాని వంటలు చేసి ఈ రకంగా నన్ను చంపేయాలని చూస్తుంది. ఆ కొడుకు తల్లి మాటలు విని విని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నిన్ను ఏమందామన్నా నువ్వు పెద్దదానివి అయిపోయావు. నీకు దాని వంటలు కనుక నచ్చకపోతే డబ్బులిస్తాను, వేరే వండుకొని తిను. లేదా పద్ధతులు నచ్చలేదనుకుంటే డబ్బులిస్తాను, కాశీకి వెళ్ళు, కృష్ణారామ అంటూ కాలం గడుపు. అలా అని రంగమ్మకు ఇలా సమాధానం ఇచ్చాడు కొడుకు. కొడుకు మాటలు విన్న రంగమ్మ ఈ విధంగా మాట్లాడింది. అప్పుడే నీకు పెళ్ళం బెల్లం తల్లి అల్లం అయిపోయిందంట్రా. నీకో కొడుకు పుడితే వాడిని చూసి కాశీకి పోతానులే అని అంది రంగమ్మ. అలాగా కొన్ని నెలలు గడిచిపోయాయి. కొన్ని నెలల తర్వాత కోమలకి పండంటి బిడ్డ పుట్టాడు. రంగమ్మ మనవడిని చూసుకొని తెగ మురిసిపోయింది. అత్త మనవడిని మురుసుకుంటా ఉండంగా కోడలు వచ్చింది. కోడలు ఇలా అంటుంది. మనవడిని చూశాక కాశీకి వెళ్తానన్నారు కదా, ఇక కాశీకి వెళ్ళండి అంది కోమల. కోమల మాటలు విన్న రంగమ్మ ఇలా అంటుంది. అందుకేనే పెద్దలు కోడళ్ళ కన్నా కొరువిదేయాలు నయ్యం అని అన్నారు. నా మనవడు ముద్దు మురిపాలు చూసుకున్న తర్వాత మీరు ఉండమన్నా ఉండకుండా కాశీకి పోతా. అలా అంది రంగమ్మ. కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకు పెద్దవాడయ్యాడు. నా కొడుకు పెద్దవాడయ్యాడు కదా, కాశీకి వెళ్తానన్నారు, ఇక వెళ్ళండి అంది కోమల. కోమల మాటలకి అత్త ఎలా సమాధానం చెప్పింది. నా మనవడు ఎలాగో పెరిగి పెద్దవాడయ్యాడు, వాడి పెళ్లి కూడా చూసుకొని వెళ్తాను కాశీకి అంది అత్త. కోమల కొడుకుకి పెళ్ళయింది. కోమల అత్తను కాశీకి వెళ్ళమనగా ఇద్దరం అత్తలం అయ్యాం కదా, ఇద్దరం కలిసే కాశీకి వెళ్దాం పదా అంది అత్త. అత్త కోడళ్ళ పొరపచ్చాలను చూసి కోడలు ఒకనాటికి అత్తే అని చిరునవ్వు నవ్వుకున్నాడు కోమల భర్త. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.